హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేసాం కదా. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ చాప్టర్ బిగిన్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనము కంటిన్యూషన్, ప్రీవియస్గా చెప్పిన క్లాస్ కంటిన్యూషన్ డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ప్రీవియస్గా ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ స్టార్టింగ్ వీడియో ఉంది, చూడండి, ఓకేనా. ఖచ్చితంగా ఎస్ఎస్సికి అండ్ అదర్ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది, ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ప్రీవియస్గా మనము ఎక్కడి వరకు ఆగామా? సో వాస్కో డ గామా 1498 17th మేకి ఇండియాకి రీచ్ అయ్యాడు. ఏ ప్లేస్కి? కేరళ, కాలికట్ అంటాము, ప్రెసెంట్ వీ కెన్ కాల్ ఇట్ అస్ కోజికోడ్, ఓకేనా. సో మరి కేరళకు వచ్చాడు అంటే అక్కడ కింగ్ ఎవరైనా ఉంటారు కదా. సో ఆ కేరళని పాలించే కింగ్ ఉంటారు కదా. సో ఆ కేరళ కింగ్ పేరు ఏంటి అంటే జోమెరిన్ అనమాట. సో జోమెరిన్ అనేది నేమ్ కాదు, ఇట్ ఈస్ ఏ డైనాసిటీ నేమ్ అనమాట, ఓకేనా. సో యాక్చువల్గా కేరళ కింగ్ పేరు ఏంటి అంటే రాజా విక్రమన్ వర్మన్, ఓకేనా. సో తన డైనాసిటీ పేరే తన పేరుగా పెట్టేసుకున్నాడు అనమాట. సో తన ఒరిజినల్ నేము రాజా విక్రమన్ వర్మన్. సో కేరళ కింగ్ ఎవరు అంటే జోమెరిన్. సో జోమెరిన్ డైనాసిటీకి సంబంధించిన పర్సన్ అనమాట ఈ రాజా విక్రమన్ వర్మన్, ఓకేనా. సో అప్పట్లో కేరళకి రాజు అనమాట, ఓకేనా, కేరళ కింగ్. సో మరైతే ఖచ్చితంగా ఢిల్లీకి కూడా వెళ్ళుంటాడు కదా వాస్కో డ గామా. సో మరి ఢిల్లీకి వెళ్ళినప్పుడు సో ఢిల్లీ కింగ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో అప్పట్లో ఢిల్లీ కింగ్ ఎవరు అంటే సికిందర్ లోధి, ఓకేనా. సో వాస్కో డ గామా వెన్ ఇట్ కమ్స్ టు ఢిల్లీ, సో ఢిల్లీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు రాజు అంటే ఢిల్లీకి ఎవరు రాజు అంటే సికిందర్ లోధి, ఓకేనా. ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి వాస్కో డ గామా ఎలా వచ్చాడు? సీ రూట్ ద్వారానే కదా ఇండియాకి వచ్చాడు, మరి షిప్లోనే కదా వచ్చాడు. అతను వేసుకొచ్చిన షిప్ పేరేంటి అంటే సావో గాబ్రియో, ఓకేనా. సావో గాబ్రియో. సావో గాబ్రియో. సో వాస్కో డ గామా ఎందుకు మనకి అసలు ఇండియాతోనే కదా ట్రేడ్ చేయాలి అనుకుంటారు. సో ఇండియాతో ట్రేడ్ చేయాలి అనుకునే కాన్సెప్ట్తోనే కదా వచ్చారు ఇండియాకి. మరి ఇండియాకి వచ్చి చక్కగా స్పైసెస్ అన్నీ కొనుక్కుని వెళ్ళి సో మళ్ళీ పోర్చుగీస్కి వెళ్ళిపోతాడు. సో పోర్చుగీస్లో అమ్ముకుంటే తనకి 60 times ఆఫ్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. సో ఎక్కువ అమౌంట్లో అమ్ముడుపోతాయి అన్నమాట. సో మరి అంత ప్రాఫిట్ వస్తే ఇండియాతో ట్రేడ్ చేయాలనే ఆలోచన మానుకుంటారా? మానుకోరు, ఖచ్చితంగా మళ్ళీ వస్తారు. సో మళ్ళీ వాస్కో డ గామా సెకండ్ టైం ఎప్పుడు రీచ్ అయ్యాడు అంటే 30th October 1502, సో ఓకేనా, 30th October 1502 మళ్ళీ ఇండియాకి వచ్చారనమాట. సో ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళలేదు పోర్చుగీస్కి, మళ్ళీ తిరిగి వెళ్ళలేదు అండ్ అక్కడే చనిపోతాడు. సో అక్కడే వ్యాపారం చేసుకొని సో కేరళకి వచ్చి అనమాట. సో 1524 December 24th ఆయన చనిపోతాడు మలేరియా డిసీజ్తో, ఓకేనా. ఇంతవరకు మనకి వాస్కో డ గామా అయిపోతుంది. నెక్స్ట్ సో యూరోపియన్ కంట్రీస్, యూరోప్లో మనకి 5 కంట్రీస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఒకరి తర్వాత ఒకరు ఇండియాకి వచ్చిన వాళ్ళే ఎవరు వచ్చారో చూద్దాం ఫస్ట్, ఓకేనా. ద క్రోనలాజికల్ ఆర్డర్ యూరోపియన్ కమ్ టు ఇండియా. సో ఫస్ట్ మనకి పోర్చుగీస్ వాళ్ళు వస్తారు. సో ఈ ఇయర్ వచ్చేసరికి 1498. తర్వాత డచ్, నెదర్లాండ్స్ 1605, నెక్స్ట్ బ్రిటిష్, తర్వాత 1608, నెక్స్ట్ డానిష్ డెన్మార్క్ 1616, తర్వాత ఫ్రెంచ్ 1668 సూరత్, ఓకేనా. సో ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి, ఓకేనా. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి పేరు ఎందుకు వచ్చింది అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి యూరప్ కాంటినెంట్స్ వాళ్ళే కదా ఇండియాతో ట్రేడ్ చేయాలి అనుకుంటారు. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకుంటే ఇండియాకి ఈ యూరప్ కంట్రీస్ వాళ్ళు మనకి వెస్ట్ సైడ్ ఉంటారు, మనం వాళ్ళకి ఈస్ట్ సైడ్ ఉంటాము కదా. సో వాళ్ళకి మనకి ఈస్ట్ సైడ్ ఉంటాం కాబట్టి సో ఈస్ట్, ఓకే. సో వాళ్ళు ఎవరితో ట్రేడ్ చేయాలనుకుంటారు? ఇండియన్తో ట్రేడ్ చేయాలి అనుకుంటారు. సో ఇండియా, ఈస్ట్ ఇండియా. నెక్స్ట్ వాళ్ళు ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఓకేనా. ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు, ఇండియాలో వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట, ఓకేనా. సో వాళ్ళకి మనం ఈస్ట్ సైడ్ ఉంటాం కాబట్టి సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరు పెట్టారు యూరోపియన్స్,
ఓకేనా. సో ఇది మనకి క్రొనలాజికల్ ఆర్డర్ అనమాట. ఓకేనమ్మా. ఫస్ట్ పోర్చుగీస్, నెక్స్ట్ డచ్, తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, తర్వాత డానిష్, తర్వాత ఫ్రెంచ్. సో ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పోర్చుగీస్, నెదర్లాండ్స్, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో పోర్చుగీస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇయర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.